మీ అందరికీ తెలుసా, ఒక రోజులో ప్రతి మనిషికి 24 గంటలు ఉంటుంది, కానీ ఆ 24 గంటల్ని మనం అనుకున్నట్టుగా ఒక్క గంట కూడా పాటించలేకపోతున్నామని ఒక్కసారి మీరు కూర్చొని ఒక 10 నిమిషాలు ఆలోచించండి. పొద్దున ఉదయాన్నే నిద్రలేసినప్పటి నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో మనకు నచ్చినా నచ్చకపోయినా అదే చాప్టర్ వినాలి, అదే లెసన్ వినాలి, అదే బెంచ్ లో కూర్చోవాలి. ఈవినింగ్ ఇంటికి రాగానే ఈ టైంలో టీ తాగాలి, ఈ టైంలో స్నాక్స్ తినాలి, మళ్ళీ హోంవర్క్స్ రాసుకోవాలి, తప్పనిసరిగా పడుకోవాలి. ఫ్రెండ్ పిలిస్తే గేమ్ ఆడడానికి వెళ్ళాలి, పబ్జీ కావచ్చు, గ్రౌండ్ లో క్రికెట్ కావచ్చు, ఏదైనా కూడా. అమ్మ వాళ్ళ ఫంక్షన్ రమ్మంటే వెళ్ళాలి, ఎందుకంటే మనకు చాలా కావాల్సిన రిలేటివ్స్ కాబట్టి. ఇలా ప్రతిదీ మన చేతుల్లో మనం అనుకున్నట్టు ఉండట్లేదు. అవునా కాదా? ఎంతమంది గమనించారు? దీనివల్ల ఈ 60 రోజుల ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఎంత బాగా దెబ్బతింటుందో మీకు తెలుసా? ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్స్ మీరు ఫినిష్ చేయలేరు. కాబట్టి ఈ రోజు దాని గురించి కూడా మాట్లాడడానికి, ఏది ఒక చిన్న లూప్ హోల్ కూడా వదలకూడదు. 600కు 600 రావాలంటే 6 మార్కు తగ్గినా మనం 600 తెచ్చుకోలేం. కాబట్టి ఆ చిన్న సందు కూడా మనం వదలకూడదు, ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ ఉండాలనేసి ఈ రోజు ఈ కాన్సెప్ట్ తో మీ ముందరకు వచ్చాను. నేను మీ రూపేష్ పూతల పట్టు, వేదాంతు మాస్టర్ టీచర్ ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకేనా గాయస్? ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డిసప్పియర్ ఫర్ 30 days అనే కొత్తగా అసలు మీకు ఆలోచన కూడా లేదు. ఏంటి డిసప్పియర్, ఏంటి 30 days అని? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మిమ్మల్ని ఏదో మాయమైపోమని నేను డోరేమాన్ దగ్గర నుంచి ఎనీవేర్ డోర్ తీసుకురాలేదు. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒక సామెత ఉంది, కానీ మీరు చిన్నవాళ్ళు, మీకు చెప్పచ్చో లేదో నాకు తెలియకూడదు, కానీ చెప్తా. సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టము, భవబంధాల కడలో ఇరుక్కునేసి ప్రతి మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు అని అంటూ ఉంటారు. కానీ మనకి ఏ బాధ్యతలు ఇంకా లేదు, అన్నీ మన అమ్మ నాన్న చూసుకుంటూ ఉన్నా కూడా మన టైం టేబుల్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయలేం. ఏమంటే, మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు వాళ్ళ ఫంక్షన్ వెళ్ళాలి, లేదంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు గ్రౌండ్కి వెళ్ళకపోతే బాగోదు, బెట్టేసినాడు నన్ను నమ్ముకొని, నేను ప్రో ప్లేయర్ని, లేదంటే పబ్జీ టోర్నమెంట్ నేను వెళ్ళానంటే నెంబర్ ఆఫ్ కిల్స్ నేను చేయగలుగుతాను. ఇవే మన బంధాలు, ఇవే మన సంసార సాగరం, ఇదేనా? సో ఇలాంటి చిన్న 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 వర్క్స్లో మనల్ని మనం బిజీ చేసుకునేసి టైంని మేనేజ్ చేసుకోకుండా మనము ఆ రోజుకి బాధపడకూడదు. ఆ రోజు ఏంటి? రిజల్ట్ వచ్చిన రోజు. కాబట్టి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, నిన్ను నువ్వు పరీక్షించుకో, నీలో ఒక కొత్త మనిషిని చూడు. నేను రూపేష్ అంటే నాలో ఒక కొత్త రూపేష్ని నేను చూడాలంటే ఒక్క 30 రోజులు నాకు నేను పరీక్షించుకోవాలి. ఏంటి? డిసప్పియర్ ఫ్రమ్ హూమ్? ఐ షుడ్ డిసప్పియర్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీ నుంచి ఎలా డిసప్పియర్ అవ్వాలి? ఫ్యామిలీ నుంచి డిసప్పియర్ అవ్వడం అంటే, మనం ఇంట్లోనే ఉంటాం కానీ వాళ్ళతో కూడా తక్కువ మాట్లాడాలి. ఎంతసేపు మన ఫోకస్ అంతా బుక్ రీడింగ్, రైటింగ్, ప్రాక్టీసింగ్. అమ్మ వాళ్ళు ఆ ఫంక్షన్కి వెళ్దాం రారా అంటే, అమ్మ నేను రాలేను, నాకు ఎగ్జామ్స్, ఇన్నే రోజులు ప్రాపర్గా చూపియండి. ఆదివారాలు అన్నీ కట్ చేస్తే నాకు 40 రోజులే ఉందమ్మా, నేను చదువుకోవాలి. వాళ్ళు నిన్ను ఫోర్స్ చెయ్యరు. నెక్స్ట్, పార్టీస్. ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీస్ కావచ్చు, బర్త్డే పార్టీ అవి ఇవి, లేదంటే అమ్మ నాన్నలు రిలేటివ్స్ ఫంక్షన్స్కి పిలవచ్చు, అవన్నిటిని కూడా కట్ చేయండి. పార్టీస్ ఇప్పుడు కాకపోతే మళ్ళీ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫ్రెండ్స్ ఈజ్ ద మోస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అండ్ మోస్ట్ డిస్ట్రాక్టింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు రారా చదువుకుందామంటే మనం చదువుకుంటాం. ఒక ఫ్రెండ్ ఉంటాడు, రారా గేమ్ ఆడదామంటే మనం వెళ్తాం. ఎందుకంటే మనం ఫ్రెండ్కి అంత హార్ట్లో ప్లేస్ ఇచ్చేసి ఉంటాం. కాబట్టి మనం ఎందుకు వాడి చేతుల్లో పెట్టాలి? 40 రోజుల్ని కట్ చేయి. 40 రోజుల తర్వాత నీ కోసం రెడీగా ఉన్నాడా వాడిని బెస్ట్ ఫ్రెండ్, లేదంటే వదిలే. రే వాడు మారిపోయినాడు రా, నాతో మాట్లాడడం లేదా అని బాయ్ చెప్పాడా, నువ్వు కూడా బాయ్ చెప్పు. నిన్ను అర్థం చేసుకున్నాడే నీ ఫ్రెండ్. సో ఫ్రెండ్స్ని కూడా కట్ చేసి ఒక్క 30 రోజులు నీ టైం నువ్వు ఫ్రెండ్స్కి ఇచ్చే టైంని కట్ చేయి, ఫ్యామిలీకి ఇచ్చే టైంని కట్ చేయి, పార్టీస్కి ఇచ్చే టైంని కట్ చేయి, రిలేటివ్స్ బంధువుల ఇంట్లోకి వెళ్ళడం కట్ చేయి, నెక్స్ట్ ఫంక్షన్స్కి వెళ్ళడం కట్ చేయి, గేమ్స్ ఆడడం కట్ చేయి, తర్వాత ఈవెంట్స్ స్కూల్లో. ఇప్పుడు మొన్న చిల్డ్రన్స్ డే జరిగింది, అలాగనే ఇప్పుడు క్రిస్మస్ అంటారు, నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్ అంటారు, నెక్స్ట్ ఉండుకొని January 26 వస్తుంది. ఇలాంటి ఈవెంట్స్ స్కూల్లో చేస్తూ ఉంటారు. ఫేర్వెల్ డే చేస్తారు ఫస్ట్ మెయిన్ మీకు. ఇవన్నిటిని కట్ చేయి. సార్ ఫేర్వెల్ డే 10వ తరగతి జీవితంలో ఒకేసారి కదా సార్ అంటే, దానికి పెట్టుకో ఒక్కరోజు. కానీ ఈ డ్యాన్స్ ప్రాక్టీసింగ్లు వారం రోజులు కట్. January 26 స్పీచ్ కోసం ఒకరోజు కట్. అలా డేస్ని కట్ చేసుకోకు. సో ఇవన్నీ విషయాల్లో నుంచి నువ్వు 30 రోజులు ప్లాన్ వేసుకొని డిసప్పియర్ అయిపో, పూర్తిగా మాయమైపో. ఎవరైనా కూడా ఏంట్రా వాడు ఎక్కువ గ్రౌండ్కి కనపడడం లేదు, గేమ్లో కూడా ఆన్లైన్లో లేడు, ఇన్స్టాగ్రామ్ బంద్ చేయి, వాట్సాప్ డియాక్టివేట్ చేయి, ఫేస్బుక్ డిలీట్ చేయి. ఇవన్నిటినీ చేసేసిన తర్వాత నువ్వు ఎక్కడ కనపడవు ఎవరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒకడు నిన్ను హాయ్ అని మెసేజ్ పెట్టాలని నీకు ఇన్స్టాగ్రామ్ నువ్వు డియాక్టివేట్ చేసినావు. సో నీకంటూ నిన్ను పలకరించేటోడు, నిన్ను గెలికేటోడు ఉన్నాడు. ఒక 30 రోజులు నువ్వు ఖాళీగా ఉంటావు. ఈ ఖాళీగా ఏం చేయాలో తెలియక చదివేస్తావు. చదివేసి ఎగ్జామ్కి రెడీ అయిపోతావు. నీ మెయిన్ గోల్ 600. కానీ ఈ టైంలో కూడా ఈ 30 రోజుల్లో నువ్వు కొన్ని ఎక్కువ చేయాల్సి ఉంటుంది, కొన్ని తక్కువ చేయాల్సి ఉంటుంది. ఆ ఎక్కువ ఏంటి తక్కువ ఏంటంటే, ఈట్ మోర్, ఎక్కువ తిను. ఎందుకంటే ఎక్కువసేపు చదువుతున్నావు అంటే నీకు ఎనర్జీ కావాలిగా. రీడ్ మోర్, ఈట్ మోర్, రీడ్ మోర్. ఇంకేది ఎక్కువ చేయకూడదు, అన్నీ తక్కువే చేయాలి. ముఖ్యంగా నువ్వు తక్కువ చేయాల్సింది స్లీప్లెస్, తక్కువ నిద్రపో.
ఓకేనా? స్పీక్లెస్, తక్కువ మాట్లాడు. నువ్వు మాట్లాడితేనే నీకు రిప్లై వస్తుంది, నువ్వు మాట్లాడటమే ఆపేస్తే నీకు రిప్లై రాదు. ఓకే? స్పీక్లెస్, స్లీప్లెస్, ఈట్ మోర్, రీడ్ మోర్. ఈ 4 సూత్రాలని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 30 రోజుల్లో మీలో ఒక కొత్త మనిషిని మీరు చూస్తారు. ఒక్క 30 రోజులు మనలో కమిట్మెంట్ మనం చూడకపోతే మనం ఏం మనుషులం? స్వామి మాలలు వేస్తుంటారు, అయ్యప్ప మాల కావచ్చు, గోవిందమాల కావచ్చు, శివమాల కావచ్చు. 42 రోజులు 60 రోజులు మాలేసి నిష్టగా ఉంటారు. పొద్దున్న 4కి నిద్ర లేస్తారు, నాన్ వెజ్ తినకుండా వెజ్జే తింటారు, ప్రతిరోజు టెంపుల్ని దర్శించుకుంటూ ఉంటారు. వాళ్ళకున్న కమిట్మెంట్ స్టూడెంట్గా మనకు లేదా? వాళ్ళు దేవుడి మీద భక్తి, నీకు బుక్కుల మీద భక్తి ఉంటే తప్ప నువ్వు బుక్స్లో 100% రిజల్ట్ని చూడలేవు. దేవుడు, బుక్స్ అన్నీ ఒకటే, డివైన్ ఫీల్. ఓకేనా? సో నేనైతే సీరియస్గానే చెప్తున్నా గైస్, ఇది మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ రూపేష్.